గుడ్ మార్నింగ్ లీడర్స్. మాది కనిగిరి. నేను ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తున్నానండి. కానీ మాది వచ్చాక కొండారెడ్డిపల్లి. మా నాన్న మేము పుట్టాలకనే చిన్న జాబ్ చేస్తుండ్రు. మా మా నాన్న జాబును తలారి అని అంటారు. అప్పటి మేము పుట్టాక మాకు చిల్లర కొట్టుకోడు ఉండేది. బాగా మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం 10 దాకా. ఆ తర్వాత 10 తర్వాత మొదలైనవి మా కష్టాలు. 10వ తరగతి వచ్చింది, అమ్మాయి పెద్దదైంది, పెళ్లి చేయాలా అని అక్కడి నుంచి మొదలుపెట్టి మా అమ్మాయేమో మా అన్న కొడుకు ఇవ్వాలి చెయ్యాలి అని చెప్పి మా నాన్నేమో ఇప్పుడే అమ్మాయికి మ్యారేజ్ ఎందుకు, మంచిగా చదువుకుంటుంది, చదివిద్దామని మా నాన్న. ఆ టైంలోనే మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. లేదు, మా నాన్న ఇద్దరు గొడవాడుకుండేవాళ్ళు. అప్పుడు మా పెద్దోళ్ళు కూర్చొని, లేదు లేరా సరే ఎలాగైతే మా పెద్దోళ్ళు కూర్చొని సరేలే ఎట్టో చెయ్యి, ఇంకెందుకు గొడవలు ఎందుకు, సరే ఆ అమ్మాయి వాళ్ళ అన్న కొడుకు ఇవ్వాలని అనుకుంటుంది కదా, సరే ఇచ్చేయి అని చెప్పి చేసిన తర్వాత ఇంకా అతను బేల్దారి పని చేసేవాడు కాబట్టి నన్ను కూడా బేల్దారి పనికి హైదరాబాదు అక్కడ తీసుకెళ్ళేవాడు. అప్పుడు మా అత్తమ్మ, మా మరిది వాళ్ళందరూ, మా అందరం కలిసి వెళ్ళిన తర్వాత పని చేస్తాడా చేయడా అనే అంత ఐడియా లేదు. తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత మా సొంతంగా వెళ్ళినాం. మా పిల్లలిద్దరిని తీసుకొని మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ సంవత్సరం వెళ్ళిన సంవత్సరమే ఇంకా మమ్మల్ని వదిలేసి ఒక నెల ఉన్నాడు. 2వ నెల మమ్మల్ని అక్కడే వదిలేసి వచ్చిన తర్వాత సరేలే అని చెప్పి మా నాన్న వచ్చి తీసుకొచ్చిండు. ఆ తర్వాత మళ్ళా 2వ సంవత్సరం మళ్ళీ 4 నెలలు అట్టిట్ట ఉండి మళ్ళీ మా చుట్టాల తరపున మళ్ళీ వేరే వాళ్ళ కాడ అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మడి పంపించిండు మా నాన్న వాళ్ళు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాడ కూడా ఒక నెల ఉండి వచ్చేసిండు. అలా చేస్తూ ఉండేక మా నాన్న వచ్చి 2వసారి కూడా మా నాన్నగారు వచ్చి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ని పిలిచి, ఇలా చేస్తున్నావేంది, నువ్వు పని చేయకపోతే ఎలాగా, అమ్మాయి ఇంకా చదువుకున్న పిల్లల్ని నీకు ఇచ్చి చేస్తే నువ్వేమట్ట చేస్తుంటివి, ఆ రోజు ఏమో ఈ అమ్మాయి అంటే వద్దంటే మీ అత్తేమో వినకపోయా, ఇలా చేస్తున్నావు అని చెప్పి మా నాన్న అరిచిండు. సరేలే మామయ్య సరే చేసుకుంటాంలమ్మ అని చెప్పి మళ్ళీ అలాగే ఉన్న తర్వాత మళ్ళీ సంవత్సరం దేశం వెళ్ళాలంటే, లేదబ్బాయి నేను పంపించను, కుదరదు, నువ్వు కూడా కనిగిరిలో ఉండి ఏదో పని చేసుకోండి, ఇద్దరు చెరవ పని చేసుకొని బతకండి, జరగకపోతే ఏదన్నా ఉంటే నేను చూసుకుంటానని మా నాన్న చెప్పిండు. అయినా కూడా వాళ్ళు వినకుండా మళ్ళీ వాళ్ళు దేశం వెళ్ళిన తర్వాత మా ఒక సంవత్సరం మా నాన్న వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత ఒకరోజు, అబ్బాయి ఎట్టయితే కుదరదు, ఇక్కడ మా అమ్మాయిని ఇప్పుడు 10 దాకా చదివిందామా, ఏదో ఒక హాస్పిటల్లో ఎక్కడో దిక్కు పని చేసుకొని బతుకుతుంది, మేమైతే నీ అమ్మడి పంపమని చెప్పిన తర్వాత అతను వినకుండా సరే రమ్మని అంటుంటే లేదని పంపించేది లేదు, నేనైతే పంపను, నువ్వు కూడా ఇక్కడే ఉండి ఇద్దరు బతకండి అని చెప్పిండు. అయినా అబ్బాయి ఏం లేదు, వెనకపోయాక సరేలేమ్మని వెళ్ళిన తర్వాత ఇంకా అంతలేకి కనిగిరిలో అప్పుడు కొత్తగా ఏమో స్టార్ట్ చేసిన తర్వాత నేను జాయిన్ అయ్యి 1 సంవత్సరం చిన్నగా ట్రైనింగ్ చేసిన. అయిపోయిన తర్వాత ఆ తర్వాత 2వ సంవత్సరము మళ్ళా స్టార్ట్ అయిన తర్వాత మరి రోజు రావడానికి పోవడానికి కూడా నాకు కూడా ఇబ్బంది అయింది. 2 పిల్లలకి వాళ్ళిద్దరు స్కూల్కి పంపించకుండా నేను రెడీ అయ్యి వాళ్ళ వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చాక మా అమ్మ చూసుకోవడం అలా జరుగుతుంది. అట్లా చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఒకరోజు నా మీద ఇలాగా, నువ్వు రోజు డాక్టర్ అమ్మలాగా రెడీ అయిపోవడము, నీ పిల్లలకి ఎవరు చేస్తారమ్మా అని చెప్పి మా అమ్మ నా మీద గొడవ పెట్టుకున్నది. ఆ గొడవ పెట్టుకోవడం వల్ల తెలిసి తెలియని వయసులో నేను కూడా మా అమ్మ అవును కదా తప్పు కదా అని చెప్పి కూడా అనుకోకుండా నేను మా అమ్మ ఇలా అన్నది కదా అని చెప్పి కోపంతో పిల్లలిద్దరిని తీసుకొని నేను కనిగిరి వచ్చేసి వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేసుకుంటా. అప్పుడు సార్ వాళ్ళతో మాట్లాడి, సార్ నాకు 2 పిల్లలు సార్, ఇలాగా 2 పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ నేను చేయాలి సార్, అందుకని ఎగ్జామ్ రాసుకుంటా సార్ అని చెప్పిన తర్వాత సరేలమ్మ అని చెప్పారు సార్ వాళ్ళు. అప్పుడు నేను వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేసుకుంటా ఉన్నా. కానీ అప్పుడు పిల్లలిద్దరు చిన్న పిల్లలు, అక్కడికి బయటకు వచ్చినానికి తెలియలేదు నాకు. చిన్నపిల్లల్ని వేసుకొని నేను ఎలా బతకాలనేది ఆలోచించకుండా మా అమ్మ మీద అలిగి బయటకు వచ్చేసి అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు 2000 జీతం ఇచ్చేవాళ్ళు. 2000 ఇస్తే ఎట్ట జరుగుద్ది అనేది కూడా తెలియకుండా వచ్చిన.
కానీ సరే జీతం ఎలాగా అనుకున్నా కానీ ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు, నేను ఏదైనా నైటు పగలు అక్కడే చేయాలి. చేసేటప్పుడు పిల్లలిద్దరిని అక్కడే పడుకోబెట్టుకొని పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా నైటు డెలివరీ కేసు అలా వచ్చినప్పుడు పిల్లలిద్దరూ ఏడుస్తా ఎమ్మట వచ్చేవాళ్ళు. అప్పుడు మేడం అరిసేది, చిన్నపిల్లల్ని పెట్టుకొని నువ్వు ఎలాగ చేస్తావు అమ్మాయి, ఇది కరెక్ట్ కాదు, నువ్వు నన్ను పెద్దోళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వచ్చి చేసుకోమని చెప్పేది. అట్నే కష్టపడుతున్న టైంలో చిన్నగా మా అన్నోళ్ళు వచ్చిండ్రు. సరే పిల్లలు అన్నోళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి 1 సంవత్సరం ఉన్న తర్వాత మళ్ళా మా అమ్మకు బాగలేకపోయాక వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్లో పడుకోబెట్టుకోవడం చేయడము అలాగ కష్టమైంది. అట్లా కష్టమైందని చెప్పి తర్వాత నేను ఇద్దరు పిల్లలు, ఇద్దరికి కూడా గట్టిగా 5-6 సంవత్సరాలు ఉంటాయి అంతే. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను సెయింట్ జోసెఫ్ హాస్టల్లో వేసండి. ఇంగ్లీష్ మీడియమే కావచ్చు కానీ చిన్నపిల్లల్ని హాస్టల్లో వేసి నేను నైట్ పగలు హాస్పిటల్లోనే పనిచేసేదాన్ని. నైట్ పగలు పనిచేసి 4 గంటలకు పిల్లలు స్కూల్ వదిలినప్పుడు వెళ్ళి పిల్లలతోటి 1 గంట 2 గంటలు అక్కడే ఉండి స్పెండ్ చేసి వచ్చేదాన్ని. అలాగ జరుగుతూ ఉన్న సమయంలో కానీ అయితే మా పిల్లలకు మటుకు తండ్రి లేడు అనే లోటు ఎప్పుడు చూపించలేదండి. నేను పిల్లలకు పుట్టినరోజులు వచ్చినా ఏమొచ్చినా కానీ మా పిల్లలు హాస్టల్లో ఉంటే మా పుట్టినరోజు చేసినానంటే మా పిల్లలకు అమ్మటి అందరికీ నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు నేను అక్కడ పలావ్ చికెన్ అవి వండించి పెట్టేదాన్ని. సంవత్సరము మా పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా ఇష్టము. మా పిల్లలు ఒకరి మీద ఆధారపడి వాళ్ళు ఎదురు చూడకూడదనే లెక్కలోనే నా బిడ్డలను అలాగే చూశానండి. కానీ నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు నాకు ఇచ్చిన గాడ్ అండ్ గిఫ్ట్ అండి. వాళ్ళిద్దరూ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారండి. మమ్మల్ని ఎందుకు ఇక్కడ వేసినామా అని కూడా అడిగేవాళ్ళు కాదు. అలాగని నేను కూడా కేర్లెస్ చేయలేదు. ఎప్పుడు నా బిడ్డల్ని 4 అయిందో కాలేదో నా బిడ్డలు కాడికి వాళ్ళు స్కూల్ వదిలేకపోయి అక్కడ ఉండేదాన్ని. వాళ్ళతో 2 గంటల దాకా చూసుకునేదాన్ని. మళ్ళీ సండే వచ్చిందంటే మధ్యాహ్నం కల్లా వెళ్ళి పలావ్ అవి తీసుకొని వెళ్ళి బిడ్డలతో కూర్చోబెట్టుకొని తినబెట్టుకొని మళ్ళీ కాసేపు కూర్చొని వచ్చేదాన్ని. అట్టట్టా చేసే టైంలో తర్వాత ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినరు. 10th అయిపోయింది పిల్లలకి. 10th అయిపోయిన తర్వాత మేడం నన్ను ఎక్కడికి బానిచ్చేది కాదు. పిల్లలు 10th అయిన తర్వాత ఇంకెక్కడో దిక్కు పిల్లల్ని దూరం వేయాలి కదా. వేసినప్పుడు మా అమ్మాయికేమో 10th అయిపోతున్నాంలే 2 years అగ్రికల్చర్ సీట్ వచ్చింది దర్శిలో. మా అబ్బాయికేమో ఇంటర్ గుంటూరులో, మా అబ్బాయి విజయవాడలో వేసిన తర్వాత పిల్లల కాడికి అప్పుడప్పుడు వెళ్ళాలంటే మేడం పంపించేది కాదు. అందుకని ఇలా చేస్తుంది అమ్మ ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి నేను మానుకొని 2011 జనవరి 26న నేను సొంతగా హాస్పిటల్ పెట్టుకొని జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల జరుగుతుంది. ఇబ్బంది అయితే ఏం పడలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంకొక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అలాగా ఏం చేయలేదు. ఇప్పుడు ఒకే హాస్పిటల్ పెట్టుకొని అలాగే రన్ చేసుకుంటున్నా. అలాగే చేసుకుంటా 1 సంవత్సరం మా అమ్మాయి అగ్రికల్చర్ అయిపోతున్నాగానే మా అమ్మాయికి ఫస్ట్ ఇయర్ అయిపోతున్నాగానే 2nd year కరోనా స్టార్ట్ అయిందండి. అప్పుడు మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. సరే నాలాగా చిన్న వయసులో చేయడం తప్పు అనుకున్నా. కానీ మాకు ఏంటంటే అండి ఇద్దరు ఆడవాళ్ళము, హస్బెండ్ లేడు కదా. సరే ఏ రోజు ఎలా ఉంటుందమ్మా, వద్దులేమ్మా నీకు మ్యారేజ్ చేస్తానంటే సరేలే అని చెప్పి నా బిడ్డ నన్ను అర్థం చేసుకున్నది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అమ్మాయికి నాలాగనే ఒక పాప ఒక బాబు పుట్టారు. తర్వాత ఇంకా సరే 2 కాన్పులు అయిపోయింది. ఆమె కొంచెం సెటిల్ అయింది, ఇబ్బంది లేదనుకున్న తర్వాత మళ్ళీ మా అబ్బాయికి ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోతున్నాగానే నేను వాడికి ఇంటర్ అయిపోయింది. కానీ నేను ఈ లోపల హాస్పిటల్ పెట్టుకొని కొంచెంగా డెవలప్ అయ్యే కొద్దీ ఇంకా జనాలకు కొంచెం వ్యసనము ఏర్పడింది. ఎక్కడైనా మనం బతుకుతున్నాము అంటే ఎక్కడ కూడా మనకు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరో ఒకరు మనకు శత్రువులు ఖచ్చితంగా ఉంటారండి. మనం బతుకుతున్నాము మంచిగా బతుకుతున్నాము అంటే వాళ్ళ సొమ్మేమో బెటర్ కానీ వ్యసన పడేది ఎక్కువ. అయినా కూడా అలా జరుగుతున్నా కూడా అలాగే తట్టుకొని హాస్పిటల్ రన్ చేసుకుంటున్నా. కానీ ఈ పేషెంట్లు కూడా భలే చేసేవాళ్ళు.
నేరుగా నా కాడికి రాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ జరుగుద్దేమో డెలివరీ డబ్బులు అసలు కొద్దిగా కూడా ఖర్చు కాకుండా అవుతుందిలా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఆడవాళ్ళు చేయమని చెప్పి వాళ్ళు ఒంగోలు కందుకూరు వెళ్ళమని చెప్పాక అప్పుడు నా దగ్గరికి వస్తారు. వాళ్ళు అంబులెన్స్ మాట్లాడి ఎక్కడ నమ్మంటే ఆడెక్కకుండా వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఆడికి పోతున్నారని వాళ్ళు వెనక్కి వస్తారు. అట్ట ఒక ఇద్దరు ముగ్గురు అట్ట గమనించిన తర్వాత డిఎంహెచ్ఓకు చెప్పడం జరిగింది. ఆమె డిఎంహెచ్ఓ ఒకరోజు అనుకోకుండా నేరుగా నా దగ్గరకు వచ్చినా నేను ఆ రోజు లేను. తర్వాత రెండోసారి ఆమె మొన్న వచ్చినప్పుడు లేదు కదా అని చెప్పి మళ్ళీ నన్ను పిలిపించిండ్రు. సర్లేమ్మని చెప్పి వచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని రండి అని చెప్పారు. సర్లేమ్మని నేను 10th క్లాసు ఏఎన్ఎం అయిపోయినా, అది కూడా ఒక హాస్పిటల్లో అప్రెంటిస్గా పోతే ప్రాక్టికల్ చేసినాం కాబట్టి ప్రాక్టికల్ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. కానీ అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఇచ్చిండ్రు. అవన్నీ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసింది. కానీ అరవలేదు కానీ చేయకూడదమ్మా, నువ్వు క్వాలిఫికేషన్ ఏదేమైనా తక్కువ కాబట్టి చేయకూడదు. ఏదైనా ఉన్నా కానీ పెద్ద హాస్పిటల్ వెళ్ళమని కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని కానీ చేయకూడదంటే సర్లే మేడం అలాగనే మేడం చేయాలి అని చెప్పి వచ్చి అలాగే చేసుకుంటా జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనా నాకు ఒకటే అనిపించింది, నా కూతుర్ని ఎలాగో డాక్టర్ చేయని కుదరలేదు, నేను అవడానికి కుదరలేదు. కానీ నాకు ఒక కొడుకు ఉన్నాడు కదా, నా కొడుకును ఖచ్చితంగా డాక్టర్ చేయాలా అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు నీట్ కోచింగ్ ఇప్పించిన. కానీ మా బాబుకి సీట్ రాలేదు. ఇంకో సంవత్సరం కూడా ఇప్పిస్తే అలాగే టైం వేస్ట్ అయిద్దని చెప్పి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇంకా వద్దులే అని చెప్పి వేరే దేశం పంపిస్తే అక్కడే వాడు సరే 5 సంవత్సరాలు చదువుకొని మంచిగా సెట్ అయితే ఇక్కడ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ క్వాలిఫై అవుతాడు, ఇబ్బంది లేదులే అని చెప్పి డిసైడ్ అయినా. కష్టమైనా ఏమైనా నా కొడుకుని డాక్టర్ చేయాలైనా డిసైడ్ అయినా కాబట్టి అక్కడ వేరే దేశం పంపించి చదివిస్తున్నానండి. బాబుకి 3 సంవత్సరాలు ఇప్పుడు 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా సరే జరుగుతూ ఉంది. ఏదో నాకు చిన్న జాబు ఆబ్జెక్ట్ 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఎలాగో జరిగిపోయే టైంలో శ్రీలేఖ వేరే ఆమె వచ్చి అడిగింది, వెస్టేజ్లో జాయిన్ అవ్వండి మేడం, నేను జాయిన్ అయినానని చెప్పి అడిగినారు. కానీ లేదులేమ్మా, మనము అప్పుడు 4-5 సంవత్సరాల క్రితము వచ్చి వేరే వాళ్ళు అడిగితే అప్పుడు ఇదే అర్థం కాక ఎందుకులమ్మని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి అడిగినరు. కానీ అమ్మ మన వల్ల ఏది కాదు, ఇవన్నీ ఎందుకు వచ్చిన కూడా అని చెప్పినాను. సరేలేమ్మ నా వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత శ్రీలేఖ మేడం వచ్చిండ్రు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత శ్రీలేఖ మేడం వచ్చి కూర్చొని, మేడం నేను శ్రీలేఖను మేడం, మా సారు నేను ఇద్దరం సర్వేలుగా పనిచేస్తున్నాం మేడం, మాకు సరి 30,000 శాలరీ వస్తుంది మేడం, కానీ పార్ట్ టైంగా చేస్తుంటే నాకు 45,000 వస్తుంది మేడం అని చెప్పారు. సరేలేమ్మని నేను ఆమె 45,000 వెస్టేజ్లో వచ్చేదాని గురించి ఆలోచించలేదు. కానీ వీళ్ళకి సరి 30,000 జీతం వస్తుంది. కానీ ఆమె చిన్న వయసు, ఇంకా పిల్లలు కూడా లేరు. ఇద్దరి మీద 60,000 శాలరీ వస్తుంటే కూడా ఆమె పార్ట్ టైంగా ఆ టైంలో వచ్చి చేస్తుంది. ఇన్ని చేస్తుంది కదా ఆమె. 2 ఉద్యోగాలు అయ్యి ఆమె అంతా కష్టపడుతున్నప్పుడు నేను సరే ప్రైవేట్గా చేస్తున్నా, ప్లస్ అది కూడా కాక ఒక నెల మరింత అమౌంట్ వస్తే ఒక నెల తక్కువ వస్తుంది, అది ఒక నెలలోనే ఇంత వస్తుంది అనే దానికి లేదు. ఆమెకు 2 నెలలకు పని చేసినా చేయకపోయినా, ఒక నెల ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఆమె శాలరీ ఆమెకు వస్తుంది. అయినా ఆమె కష్టపడుతుంది, నేను ఎందుకు చేయకూడదని సరేలే అని చెప్పి అనుకున్నప్పుడు, మేడం దీంట్లో అది కూడా కాదు మేడం, మీకు దీంట్లో ఆరోగ్యం ఉంది మేడం బాగా ఎక్కువ మందికి. మా అత్తకు, మా అమ్మకి, మా హస్బెండ్కు వాళ్ళకు వాడడం వల్ల మా హస్బెండ్కు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, మా అమ్మకు నొప్పులు తగ్గినాయి, మా నాన్నకు ఒక 10-20 ఎకరాల పొలం ఉంది మేడం, అగ్రి ఉంది, దానికి 1 ఎకరాకి వేస్తే సంవత్సరం పండేదానికంటే ఎగస్ట్రా ఒక 6 బస్తాలు ఎగస్ట్రా పండింది మేడం అని చెప్పారు. సరేలేమ్మని చెప్పి సరే మేడం అని చెప్పి, అది కూడా కాక మేడం మీకు అనుభవం ఉంది మెడికల్ ఫీల్డ్లో, ఈ అనుభవం మీద మీరు ఇంకా బాగా సంపాదించుకోవచ్చు మేడం, మీరు ఇంకా మాకంటే తొందరగా డెవలప్ అవుతారు మేడం అని చెప్పారు. సరే నిజమే కదా, నా కాడికి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ వాళ్ళు ఎక్కువ మంది పేషెంట్లు వస్తుంటారు, మళ్ళీ నొప్పుల వాళ్ళని
పీసీఓడి ప్రాబ్లం అని, లేడీస్ తెల్ల బట్టలని ఇలాగ వస్తుంటారు. అలాగైతే దీంతో వెస్టేజ్లో శాశ్వత పరిష్కారం ఉంది కదా, నిజమే కదా, నేను జాయిన్ అయితే వీళ్ళందరికీ పూర్తిగా తగ్గగలుగుతా కదా అని చెప్పి జాయిన్ అయ్యి నమ్మకంతో సరే జాయిన్ అవుదామని చెప్పి ఐడి చేసే టైంలో మళ్ళా మేడం ఒక మాట చెప్పిండ్రు, మేడం ఈ ఆదాయము ఈ తరంతో పోయేది కాదు మేడం, 3 తరాలు ఇన్కమ్ ఉంది మేడం అని చెప్పారు. చెప్పినప్పుడు అలాగైతే ఇంకా బాగుంది, 3 తరాలు ఇన్కమ్ అంటే ఇంకా నేను కష్టపడితే ఇప్పుడు నా కొడుకు ఒక్కడికే నా కష్టం విలువ తెలుసు, ప్లస్ నా కొడుకు ఒక్కడే బాగుపడతాడు కదా, అదే నా కొడుకు పేరు మీద వేస్తే నా మునిమన్మలు కూడా నన్ను అనుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో ఇంకా సరే బాగుందని చెప్పి చేస్తూ ఉన్నాను. జనాలకు ఎంతో కొంత వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వగలిగిన, ప్లస్ నాకు 3 తరాలు ఇన్కమ్ అంటే నా మునిమన వాళ్ళకు కూడా అవకాశం ఉందన్న ఒక ఆశ వచ్చింది. అందుకని ఐడి వేసి చేస్తున్నాను. చేసే టైంలో నేను ఎక్కువ మందికి, నా చుట్టాలకి, నా ఫ్రెండ్స్కు అలాగా చెప్పడం వల్ల నా కింద మ్యాక్సిమము ఒక 100-200 మంది జాయిన్ అయినరు. వాళ్ళల్లో మరి ముఖ్యంగా మా మరిది కూడా మా సెల్ హస్బెండ్ జాయిన్ అయ్యిండు. సరే మా వదిన ఏదేమైనా లేడీస్ అయినా కానీ పిల్లల్ని సెపరేట్ చేసింది, మంచిగా ఉంది, అలాంటి ఆమె చేయగలేంది మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి మా మరిది కూడా కష్టం చేస్తుండ్రు. అలాగే మాకు దూరం చుట్టాలైన 2 మంచి లీడర్స్ వాళ్ళు కూడా పడిండ్రు, వాళ్ళు కూడా కష్టపడుతుండ్రు. వాళ్ళు కష్టం చేయడం వల్ల, నేను చేసుకోవడం వల్ల నేను 2 నెలల కల్లా బ్రాంచ్ అయినానండి. బ్రాంచ్ అయ్యి నాకు 12,000 చెక్ వచ్చింది. అలాగని నా ఒక్కదానికి కష్టం కాదు, మరి ముఖ్యంగా శ్రీలేఖ మేడమే దీనికి మంచిగా నాకు బాగా సపోర్ట్ చేసింది, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అది కూడా కాకుండా ఏ మీటింగ్కైనా నాకు పడదమ్మా, నేను రాలేనమ్మా అని చెప్పినా కూడా మామ వచ్చి బండి మీద ఎక్కించుకొని వెళ్ళి ప్రతి ఒక్క మీటింగ్కు తీసుకెళ్ళేది నన్ను. అలాంటి అప్లైనర్ ఉంటే ఎవరైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి, తొందరగా సక్సెస్ అవుతారు. వాళ్ళు చేయాలన్న తాపత్రయం కూడా ఉంటుందండి. ఆ మేడమే కాకుండా నా కింద మంచి లీడర్స్ కూడా 4-5 అమ్మటే సెట్ అవటము నాకు మంచిగా దేవుడు ఇచ్చిన అవకాశము. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే నాకు అసలు బ్రాంచ్ అయినప్పుడు ఎంఎస్ఆర్ గారి చేతుల మీదుగా అసలు సన్మానం అంటే అసలు ఎక్కడలేని సంతోషం అండి. నేను ఇన్ని కష్టాలు ఆనందాలు అన్నీ పడినా కానీ ఏదేమైనా అసలు ఎంఎస్ఆర్ గారి చేతుల మీదుగా సన్మానం అంటే అసలు చాలా హ్యాపీ అయినా నేను. అందువల్ల నాకు ఇంకా ఎంకరేజ్ అయినాను నేను. అందుకు ఇంకా హ్యాపీగా చేస్తున్నా. ఏదేమైనా ఆడవాళ్ళకి చెప్పేది ఒకటేనండి, నేను ఆడవాళ్ళు బయటికి పోయి బతకాలంటే చాలా కష్టం అండి, చాలా సమస్యలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అది కూడా కాక అన్ని విషయాల్లో డబ్బులు పెట్టకుండా ఏది చేయలేము ఈ రోజుల్లో. బయటికి పోయి చేయాలి అంటే ఏ షాప్ తీసుకొని పెట్టాలన్నా అడ్వాన్స్ ఉండాలి, పెట్టుబడి కావాలి. లేదు ఏ పని పోవాలన్నా ఉదయం ఎర్రటి ఎండకు పోయి మధ్యాహ్నం దాకా కష్టం చేస్తే ఆడొచ్చేది 300 కూలి అండి, కూలి మనకు వచ్చేది. అలాంటి అన్ని కష్టాలు పడేదానికంటే ఈ వెస్టేజ్ అనే ఒక అదృష్టం మన ముందుకు వచ్చింది కాబట్టి ఆడవాళ్ళకు మంచి సపోర్టింగు, మనకు మన అప్లైనర్లు కానీ మన కింద డౌన్ లైన్ వాళ్ళు కానీ అందరి ఎంకరేజ్మెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పెట్టుబడి లేదు. అది కూడా కాక 4,000 కూడా పెట్టలేని వాళ్ళకి కూడా దీంట్లో అవకాశం ఉంది. ఎలా అంటే మనం 4,000కు కొంటే ఒక 100 పీవీలు అవుతాయి. అదే 4,000 తెచ్చుకొని మనం వాడుకోకుండా కొన్ని వాడుకున్నా కొన్ని 4 హోమ్ మీటింగులలో పెట్టి 4 హోమ్ మీటింగుల్లో 4 వస్తువులు మనము చెప్పుకొని ఇవ్వగలిగితే మన డబ్బులు మనకు వస్తే మన 100 పీవీలు మనకు ఉంటాయి. అదేవిధంగా మనకు ఆ పెట్టుబడి కూడా ఉండదు. ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంది. అందరూ చేయగలుగుతారు, ఒకళ్ళని కాదండి అందరూ చేయగలుగుతారు. బయట పోయి పడే కష్టాల కంటే ఇది కష్టం కాదు. పార్ట్ టైంగా చేసుకోవడము, తొందరగా డెవలప్ అయ్యడం దీంట్లో చాలా ఈజీ అండి. చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందండి. డౌన్ అయిన వాళ్ళని ఖచ్చితంగా డౌన్ కానీరు, ఎంకరేజ్ చేస్తారు. మన అప్లైనర్లు బాగా సపోర్ట్ చేస్తారు. లేడీస్ ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారండి. అన్ని కష్టాల్లో ఇది అసలు కష్టమే కాదు, ఇది అసలు మీకు ఇబ్బందే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా సక్సెస్ అవుతారు. నేను ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మంచి
మంచిగా మన ముందుకు ఒక అదృష్టమైన వెస్టేజ్ మన ముందుకు వచ్చింది కాబట్టి ఇది చేసుకోండి, చాలా బాగుంది.